సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ మహిళ మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని మానస ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అశ్విని అనే మహిళ మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని మానస ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అశ్విని అనే మహిళ మృతి చెందింది. గర్భంలో బేబీ సరిగా పెరగడం లేదని సర్జరీ ద్వారా తొలగించాలని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. ఇక ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో మరో ఆసుపత్రికి తరలించారని, అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేటలోని ఆసుపత్రి వద్ద గర్భిణి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. సరైన వైద్య సదుపాయాలు లేకుండానే సర్జరీలు చేస్తున్నారని ఆరోపిస్తూ తమ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతామంటే నేను పెద్దమ్మని అవుతా అన్న అదే ఆమె నిర్లక్ష్యమే. బ్రీడింగ్ అవుతుంది, నువ్వేమవుతామంటే పెద్దమ్మవుతుంది. ఆమె ఓర్చుకోమన్నమ్మా, ఆమె ఓర్చుకోమంటే ఆమె అస్సలు బ్రెడ్ పోయింది మొత్తం ఆరిపోయింది. 4 గంటలు 5 గంటలు చూడొద్దు మేడం, చూడొద్దు. నేను కంపౌండర్ అంటే అమ్మ మేడం చెప్తుంది అంటారు. మేడం బయటకు వెళ్ళదు, మేడం చెప్పది, మమ్మల్ని పోనీయేది. ఆమెకు మాట వస్తలేదు. మాకు అవస్థ ఏంటంటే చెప్పమంటది. ఆమెకు ఇట్లా ఇది పెట్టిర్రు, ఏం మాట్లాడడానికి వస్తలేదు ఆమెకు. నేను ఒక 10 నిమిషాలకు ఒకసారి పోతే నన్ను ఏంది మేడం నువ్వు వీడియో తీసి మాట్లాడుతున్నావు అంటే, అమ్మ నీకు ఈమెను బయట పంపిరి, ఈమెకు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో బయటకు నన్ను కిందేసారు మంజునాథ్ హాస్పిటల్ కూడా. అదే ఆమె నేను గడికి అంటేనే అదే నన్నే అది చేస్తారు. ఈ పాపకు ఏమో న్యాయం, ఆమె నిర్లక్ష్యమే. బ్రెడ్ పోతుంది, అంతసేపు పోవద్దు కదా. మొత్తం ఆమె శరీరం బ్రెడ్ అంతా పోయినాక 12 బాటిల్ 4 బాటిల్ కంటే ఎక్కువ ఎక్కియద్దు అన్నది. 12 అవి బెడ్ ప్యాకెట్లు ఇప్పించింది. అది మొత్తం గుండె మీద ఎఫెక్ట్ పడే ఆ పాపకు అదైంది. ఉన్న వాళ్ళు భయపడతారు, నేను భయపడా కదంటే నువ్వేమవుతావమ్మా, నువ్వేమవుతావంటే నేను పెద్దమ్మని అవుతా అన్న అదే ఆమె నిర్లక్ష్యమే. బ్రీడింగ్ అవుతుంది. మొన్న శుక్రవారం రోజు మా తమ్ముడు మా మరదలు బైక్ మీద హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ మంచిగా అంతకంటే ముందు 15 రోజుల ముందు హాస్పిటల్ విజిట్ చేశారు. విజిట్ చేసి చెక్ చేస్తే మేడము హైదరాబాద్ అన్న కరీంనగర్ అన్న పోయి స్కానింగ్ తీసుకొని రమ్మని చెప్పింది. వీళ్ళు కరీంనగర్ పోయి స్కానింగ్ తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న శుక్రవారం వస్తే తర్వాత ఏమైంది, చెక్ చేసిన తర్వాత ఇది బేబీకి 5 మంత్స్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బేబీకి గుండె వీక్ ఉంది, 4 గదులలో ఒక గది వీక్ ఉందని చెప్పింది. చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పి మేడం చెప్పడం జరిగింది. ఇక్కడ ఆపరేషన్ చేద్దామని చెప్పి మొత్తము పెద్ద ఆపరేషన్ చేసి బేబీని బయట చేయడం జరిగింది. అది 4 గంటలు సర్జరీ చేయడం జరిగింది. 1 గంట సేపు 2 గంటలు కాదు, 4 గంటలు 4 గంటలు సర్జరీ చేసింది. బేబీని బయటకు తీసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ బాగా అవుతుందని చెప్పేసి 9 నుంచి 12 బాటిల్ రక్తం ఎక్కించింది. అది ఇక హాస్పిటల్ 9 నుంచి 12 బాటిల్ రక్తం ఎక్కడం జరిగింది. ఇక్కడ అక్కడి బ్లీడింగ్ ఆంగా 7 లాక్ కుట్లేసింది మేడం. పెద్ద ఆపరేషన్ చేసి బేబీని బయట తీసేటప్పుడు 7 లాక్ కుట్లేసింది. దాని తర్వాత బ్లీడింగ్ బాగా అవుతుందని చెప్పేసి గర్భసంచి తీసేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి మంజునాథ్ ఈ ఎదురుగా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ దానిలో షిఫ్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసి గర్భసంచి కూడా తీసేయడం జరిగింది. తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతాన్ని తీసేసిన తర్వాత మొత్తం బీపీలో ఉంది, బీపీ ఏమీ లేదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మాధవరెడ్డి మేడంకు మొత్తం మాట్లాడింది. సీసీ ఫుటేజ్ తీయండి, అవసరం పేషెంట్ స్టార్టింగ్ ఎలాగ వచ్చింది సీసీ ఫుటేజ్ మొత్తం తీయండి. మొన్న శుక్రవారం రోజు మా తమ్ముడు సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ మహిళ మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని మానస ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అశ్విని అనే మహిళ మృతి చెందింది. గర్భంలో బేబీ సరిగా పెరగడం లేదని సర్జరీ ద్వారా తొలగించాలని వైద్యులు చెప్తున్నట్లు బంధువులు తెలిపారు. ఇక ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో మరో ఆసుపత్రికి తరలించారని, అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక సిద్దిపేటలోని ఆసుపత్రి వద్ద గర్భిణీ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. సరైన వైద్య సదుపాయాలు లేకుండానే సర్జరీలు చేస్తున్నారని ఆరోపిస్తూ తమ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బాసిత్ అయితే అందిస్తారు. బాసిత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, సిద్దిపేట పట్టణంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులు చూసింది. సిద్దిపేట పట్టణంలోని మానస ఉమెన్స్ చిల్డ్రన్ హాస్పిటల్లో అశ్విని అనే మహిళ
ఆసుపత్రికి రావడంతో ఆ మహిళ గర్భంలో బేబీ సరిగా పెరగడం లేదని చెప్పి ఆ బేబీని సర్జరీ చేసి తొలగించాలని చెప్పి వైద్యులు చెప్పినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మహిళకు డాక్టర్లు ఆ ఆపరేషన్ చేసి బేబీని తొలగించే క్రమంలో 4 గంటల ఆపరేషన్ చేసినా ఆ బ్లీడింగ్ ఎక్కువ కావడంతో మరో హాస్పిటల్ కు తరలించినట్లు బంధువులు తెలిపారు. ఈ మానస హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేటలోని మానస హాస్పిటల్లో ఈ గర్భిణి మృతదేహంతో బంధువులు గర్భిణికి డాక్టర్ సరైన వైద్యం అందించగానే మృతి చెందిందని చెప్పి మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హాస్పిటల్లో సరైన వసతులు కాకుండా నిపుణులైన డాక్టర్లు లేకపోవడం వల్ల ఈ సర్జరీలు ఫెయిల్ అవుతున్నాయి. ఈ విధంగా మృతి చెందుతున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. ఫాతిమా.